చేసి ఇటువైపు తెస్తున్నారని తెలవగానే మీకు మీరు ప్రాణాలకు తెగించి ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధులుగా తెలంగాణ తెచ్చిన పార్టీగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని గణేష్ పద్ధతిలో పెట్టుకొని మేము సహకరిస్తాం. ఖమ్మంలో మన ఎమ్మెల్యేల దారి మీద కూడా తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. నమ్మకం కొద్దీ, పోలీసుల మీద విశ్వాసం కొద్దీ, బాధ్యత కొద్దీ మేము సహకరిస్తా ఉన్నాం. దయచేసి మాట మీద నిలబడాలని చెప్పి పోలీసులను కూడా కోరుతా ఉన్నాం. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారం అనేది వాళ్ళ దగ్గర ఉండొచ్చు, రేపు వాళ్ళ దగ్గర ఉండొచ్చు. కానీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి, న్యాయాన్ని పాటించండి, ఏకపక్షంగా ఉండొద్దని కూడా పోలీసు అధికారులందరినీ కూడా కోరుతూ, దయచేసి మళ్ళీ మేము పోయిన తర్వాత మా కార్యకర్తలు ఎవరు ఇబ్బంది పెట్టినా తిరిగి మళ్ళీ మా కార్యకర్తలు ఇబ్బంది పెడితే మీరందరూ ఇబ్బందుల్లో ఉన్నారు. మన లక్ష్యం రైతు రుణమాఫీ కావాలి. మన లక్ష్యం పేదలకు రావాలి. మన లక్ష్యం మహిళలకు 2,500 రావాలి. రైతు బంధు డబ్బులు రావాలి. దాని మీద పోరాడదాం. దాని మీద ప్రభుత్వం మీద గట్టిగా పోరాడి ప్రజలకు మేలు జరిగే విధంగా చేద్దాం. సో దయచేసి అందరూ కూడా సంయమనంగా బయటలోకి చేస్తున్నారట. అలాంటి పిచ్చి ప్రయత్నాలు మారండి. మన బాధ్యతాయుతమైన పార్టీ ప్రాణాలకు తెగించి ప్రజాప్రతినిధులుగా తెలంగాణ తెచ్చిన పార్టీగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని మేము సహకరిస్తా ఉన్నాం. గణేష్ పండుగను దృష్టిలో పెట్టుకొని మేము సహకరిస్తా ఉన్నాం. ఖమ్మంలో మన ఎమ్మెల్యేల మీద జరిగిన దాడి మీద కూడా తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. నమ్మకం కొద్దీ, పోలీసుల మీద విశ్వాసం కొద్దీ, బాధ్యత కొద్దీ మేము సహకరిస్తా ఉన్నాం. దయచేసి మాట మీద నిలబడాలని చెప్పి పోలీసులను కూడా కోరుతా ఉన్నాం. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారం అనేది ఇవాళ వాళ్ళ దగ్గర ఉండొచ్చు, రేపు మా దగ్గర ఉండొచ్చు. కానీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి, న్యాయాన్ని పాటించండి, ఏకపక్షంగా ఉండొద్దని కూడా పోలీసు అధికారులందరినీ కూడా కోరుతూ, దయచేసి మళ్ళీ మేము పోయిన తర్వాత మా కార్యకర్తలు ఎవరిని ఇబ్బంది పెట్టినా తిరిగి మళ్ళీ మేము మా కార్యకర్తలను ఇబ్బంది పెడితే నేను మా ప్రాణాన్ని అర్థం చేస్తాను. కార్యకర్తలు కూడా మీరందరూ ఇబ్బందుల్లో ఉన్నారు. ఎందుకంటే మన లక్ష్యం రైతుల రుణమాఫీ కావాలి. మన లక్ష్యం పేదలకు పెన్షన్ రావాలి. మన లక్ష్యం మహిళలకు రావాలి. రైతు బంధు డబ్బులు రావాలి. దాని మీద పోరాడదాం. దాని మీద ప్రభుత్వం మీద గట్టిగా పోరాడి ప్రజలకు మేలు జరిగే విధంగా చేద్దాం. సో దయచేసి అందరూ కూడా సంయమనంగా ఇళ్లకు వెళ్ళాలి. పోలీసులకు కూడా మనవి, జిల్లాలో కూడా మా కార్యకర్తలను బయటకు చేస్తున్నారట. అలాంటి అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.